హాయ్ వ్యూవర్స్, మనం ఈరోజు హెర్నియా సర్జరీ తర్వాత కామన్గా వాడే అబ్డామినల్ బైండర్ లేదా బెల్ట్ గురించి మనం ఈరోజు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. దీన్ని అబ్డామినల్ బైండర్ లేదా బెల్ట్ అని అంటారు. ఇది బేసికల్లీ ఏంటంటే ఎలాస్టిక్గా ఉండే ఒక క్లాత్ అన్నమాట. సో దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఇది మనము కడుపుకు సంబంధించిన మేజర్ సర్జరీ తర్వాత కానీ లేదంటే హెర్నియా సర్జరీ తర్వాత కానీ దీన్ని మనం పేషెంట్స్కి సజెస్ట్ చేస్తాం. మనం ఈ అబ్డామినల్ బైండర్ని ఎలా వాడాలో తెలుసుకుందాం ఫస్ట్. సో ఈ అబ్డామినల్ బైండర్ని జనరల్గా మనము ఇలా యూజ్ చేస్తాం. ఈ బైండర్ను మరీ టైట్గా పెట్టుకోకూడదు, అలాగని మరీ లూజ్గా కూడా పెట్టుకోకూడదు. ఈ బైండర్ కరెక్ట్గా ఎక్కువ టైట్ కాదు, ఎక్కువ లూజ్ కాదు, తగినంత మన అబ్డామినల్ మజిల్స్కి తగినంత సపోర్ట్ అనేది వచ్చేట టైట్గా అనేది పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ బైండర్ యొక్క యూజ్ ఏంటి అంటే ఈ బైండర్ మనకు ఒక ఎక్స్ట్రా సపోర్ట్ అనేది ఇస్తుంది. సో ఈ ఎక్స్ట్రా సపోర్ట్ వల్ల ఇనీషియల్గా అంటే మనకు సర్జరీ తర్వాత మనము కదలడానికి చిన్న చిన్న మూమెంట్స్ అంటే అటు సైడ్ తిరగడానికి ఇటు సైడ్ తిరగడానికి లేని సడన్గా ఏదైనా కాఫ్ వచ్చినప్పుడు కానీ లేదన్నా నవ్వినా దగ్గినా కూడా ఈ మన కండరాల మజిల్స్ సడన్గా ఏంటంటే కాంట్రాక్ట్ అవ్వడము, రిలాక్స్ అవ్వడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో మనం వేసిన స్టిచెస్ ఇవన్నీ చాలా పచ్చిగా ఉండడం వల్ల ఏంటంటే ఈ చిన్న చిన్న మూమెంట్స్ కొంత పెయిన్ఫుల్గా అనిపిస్తాయి. సో ఈ పెయిన్కి భయపడి ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్గా పేషెంట్స్ అంతా చిన్న మూమెంట్స్ చేయడానికి చాలా భయపడుతూ చాలా ప్రొటెక్టివ్గా బాడీని కదలడానికి కొద్దిగా అంటే కదల్చడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు ఈ బైండర్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే కొంత ఎక్స్ట్రా సపోర్ట్ ఉండడం వల్ల పేషెంట్స్ కూడా కాన్ఫిడెంట్గా ఓకే నా స్టిచెస్కి ఏమవ్వదు, నా కుట్లకి ఏమవ్వదు కాబట్టి నేను కొద్దిగా మూవ్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో కొంత మూమెంట్ కూడా కొంత అర్లీగా స్టార్ట్ చేస్తారు. సో ఇనీషియల్గా ఈ బైండర్ వల్ల ఆ విధంగా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఈ బైండర్ని జనరల్గా ఎవరెవరికి ప్రిస్క్రైబ్ చేస్తాము అంటే నేను ముందు చెప్పినట్లు కడుపుకు ఆపరేషన్స్ అయిన వాళ్ళు, కొంత పెద్ద ఆపరేషన్స్ అయిన వాళ్ళు, పోస్ట్ సిజేరియన్ పేషెంట్స్ దీన్ని, అలాగే హెర్నియా సర్జరీ అయిన వాళ్ళకు ఈ బైండర్ని జనరల్గా మనము వాడమని అడ్వైజ్ చేస్తాము.